హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోను దయచేసి చివరి దాకా చూడండి. మీరు అస్సలు ఊహించని ట్విస్ట్ ఒకటి చివరిలో ఉంటుంది. అందుకే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరే రిషి, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని సాయి, విష్ణు నన్ను చూడగానే గట్టిగా హత్తుకొన్నారు. మేము ముగ్గురం కాలేజీ రోజుల నుండి మంచి స్నేహితులం. వాళ్ళు బెంగుళూరులో, నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాం. ఈ కరోనా పుణ్యమా అని కలిసి సంవత్సరం అయింది. క్రిస్మస్ హాలిడేస్లో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇలా కలిసాం. మాతో పాటు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కూడా టూర్కి వస్తున్నారు. సాయి, హారిక 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య ఇద్దరి ఇళ్లల్లో ఒప్పించారు. ఇంకో 3 నెలల్లో పెళ్ళి. ఇక విష్ణు విషయానికి వస్తే, వాడు 1 ఏడాది క్రితం నుండి ప్రియాంకతో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. తొందరలోనే వీళ్ళ పెళ్లి బాజా కూడా మోగొచ్చు. ఇంకా నా విషయానికి వస్తే, ఈ ప్రేమ దోమ ఎందుకో నాకు నచ్చవు. కాలేజీ రోజుల నుండి కూడా పెద్దగా అమ్మాయిలతో మాట్లాడింది లేదు. నా పనేదో నాది అన్నట్టు ఉండేవాడిని. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో హారిక, ప్రియాంక వాళ్ళ రూమ్కి వచ్చేసాం. కాసేపు అందరం మాట్లాడుకున్నాం. ఇంతలో హారిక, ప్రియాంక వాళ్ళ హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. కాసేపు అందరం మాట్లాడుకున్నాం. ఇంకా టూర్కి బయలుదేరుదాం అని అనుకుంటుండగా సాయి నన్ను పక్కకు పిలిచాడు. రేయ్, హారిక ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా మనతో పాటు టూర్కి వస్తుందిరా, తనని నీ బైక్లోనే ఎక్కించుకోవాలి అని అన్నాడు. అరే, నా వల్ల కాదురా అని నేను ఎంత చెప్పినా, ప్లీజ్ రా, తనకు మాటిచ్చేశాను, నా ప్రేమ కోసం ఈ ఒక్కసారికి ఎలాగో అలా కానివ్వరా ప్లీజ్ అని బ్రతిమిలాడాడు. చేసేది లేక, సరేలే ఇంకేం చేస్తాం, ప్రేమకు ఎప్పుడూ స్నేహమై గబలి అని అన్నాను. కాసేపటికి ఒక అమ్మాయి వచ్చింది. తెల్ల లాంగ్ ఫ్రాక్ వేసుకొని లూజ్ ఎయిర్తో మగధీరా సినిమాలో కాజల్ అగర్వాల్ లాగా అనిపించింది. ఇప్పటిదాకా ఎంతోమంది అమ్మాయిలను చూశా, కానీ ఇంత అందాన్ని చూడటం ఇదే మొదటిసారి. తన కళ్ళు అయితే ఏదో మాయ చేస్తున్నట్టు ఉన్నాయి. చూస్తూ అలా ఉండిపోవచ్చు. తనని చూశాక జీవితం మళ్ళీ మొదలైందా అన్నట్టుంది. తను వచ్చి అందరికీ హాయ్ చెప్పి నా బైక్ ఎక్కింది. వెళ్దామా అని అంది. అప్పటికి ఈ లోకంలోకి వచ్చాను. కొంచెం సర్దుకొని బైక్ స్టార్ట్ చేశాను. మేము ఇప్పుడు వెళ్తుంది బెంగళూరు నుండి ఉడిపికి, 400 కిలోమీటర్లు. తనతో అంత దూరం బైక్ మీద ప్రయాణం అంటే తుంటరి మనసు ఒకటే గోల చేస్తుంది. తెలియని ఆనందం గుండెల్లో. బైక్ నడుపుతూనే అద్దంలో తనని చూస్తున్నాను. ఎంత క్యూట్గా ఉందో. అప్పటికి మేము బయలుదేరి గంట అయ్యింది, కానీ ఇద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. తనతో మాట్లాడుదామంటే ఎందుకో తెలియని భయం. వేగంగా నడుపుతున్న నాకు ఎదురుగా సడన్గా ఒక కుక్క పిల్ల అడ్డొచ్చింది. నేను సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. తను ఆ దెబ్బకు నాకు దగ్గరగా జరిగింది. నన్ను గట్టిగా హత్తుకుంది. మొదటిసారి మగువ స్పర్శ తగలగానే మది కాసేపు ఆనందంతో చిందులు వేసింది. తనను నా దగ్గరగా జరపడానికే ఆ దేవుడు కుక్క పిల్లని నా ముందుకు పంపించాడేమో. సారీ అండి, సడన్గా కుక్క అడ్డొచ్చింది అని అన్నాను. పర్లేదు, అయినా మీకు మాటలు వస్తాయా? నేను ఇంకా మూగోడేమో అనుకున్నాను అంది. తన మాటలకి నాకు నవ్వొచ్చింది. అలాంటిదేం లేదండి, నా పేరు రిషి అని అన్నాను. నా పేరు సావిత్రి అంది ఆ అమ్మాయి. చాలా మంచి పేరు, నాకు కూడా సావిత్రి గారంటే చాలా ఇష్టం అన్న నా మాటలకి మా నాన్నకు కూడా అంతే, అందుకే ఆ పేరే పెట్టారు అంది సావిత్రి. అలా మొదలైన మా మాటలు ప్రవాహంగా మారిపోయాయి. ఇద్దరం ఏవేవో మాట్లాడుకుంటున్నాం. కాసేపటికే మంచి స్నేహితులమయ్యాం. మాటల మధ్యలో అప్పుడప్పుడు తను నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నంత అందంగా ఉంది. మధ్యాహ్నం అందరం ఒక డాబా దగ్గర ఆగి భోజనం చేశాం. ఇంతలో సాయి నా దగ్గరకు వచ్చి, ఏంట్రా
మంచి జోష్లో ఉన్నావు, ఏదో తేడాగా ఉంది అని అన్నాడు. అలాంటిదేం లేదురా, మంచి ఫ్రెండ్ అయింది అంతే అన్నాను. ప్రేమ ఎప్పుడు స్నేహంతోనే మొదలవుతుంది. నాకు సావిత్రి కూడా ఎప్పటి నుండో తెలుసు. ఒక అబ్బాయితో ఇంత దగ్గరగా మాట్లాడడం ఇదే మొదటిసారి. చాలా మంచి అమ్మాయి, వదులుకోకు అన్నాడు సాయి. వాడి మాటలు నాలో ప్రశ్నలు రేపాయి. అవును, తనని ఎందుకు ప్రేమించకూడదు అని మనసులో అనుకున్నాను. ఒక్క చేతితో చప్పట్లు కొట్టలేము కదా, తనకు కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా అని మనసులో అనుకున్నాను. కాసేపటికి తినేసి మళ్ళీ బయలుదేరాం. ఈసారి తను నా భుజం మీద చేయి వేసి కూర్చోంది. నాకు గాల్లో తేలినట్టు ఉంది. తనతో ప్రయాణం చేస్తూ అప్పటికే చాలా దూరం వచ్చేసాం. మా స్నేహితులు ఇంకా చాలా వెనక ఉన్నారు. ఉడిపికి ఇంకా 100 కిలోమీటర్లు వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్, చుట్టూ పచ్చదనం, పలకరించే పిల్లగాలి, అందమైన అమ్మాయి నడువంపులలాగా ఉంది రోడ్డు. బైక్ని అలా వంచి నడుపుతూ ఉంటే, మధ్య మధ్యలో చలి పెడుతుంటే తను నాకు దగ్గరవుతూ ఇస్తున్న వెచ్చదనం మదిని మరో లోకంలోకి విహరింపజేస్తుంది. రిషి, నాకు ఇక్కడ బైక్ నడపాలని ఉంది అంది సావిత్రి. సరే నడుపుదురా అని అన్నాను. నాకు అంత సరిగ్గా రాదు అన్న సావిత్రి మాటలకి, పర్లేదులే వెనకాల నేనుంటా కదా అంటూ బైక్ తనకి ఇచ్చి వెనకాల నేను కూర్చున్నాను. తను మెల్లిగా భయపడుతూ నడుపుతుంది. కాసేపటికి భయం పోయి నేను ఉన్నాను అని ధైర్యంగా నడిపింది. చిన్నపిల్లలాగా నవ్వుతూ గట్టిగా అరుస్తుంది. తన ఆనందం చూసి నాకు ఇంకా సంతోషమేసింది. తను ఆ ఆనందంలో ఎదురుగా లారీ రాంగ్ రోడ్లో వస్తున్నది గమనించలేదు. చివరి క్షణంలో నేను చూసి బైక్ని పక్కకి తిప్పాను. బైక్ అలాగే రోడ్డు మీద డివైడర్ని గుద్దుకొని ఆగిపోయింది. కానీ మేము ఇద్దరం మాత్రం అలా దొర్లుకుంటూ పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి పడిపోయాం. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా స్పృహ లేకుండా తను పడిపోయి ఉంది. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైంది. బ్యాగ్లోని వాటర్ తీసి తన మొహాన కొట్టాను. కాసేపటికి చిన్నగా కదులుతూ మేల్కొంది. తను లేవడం చూశాక నా మనసు కొంత కుదుట పడింది. తనని హత్తుకొన్నాను. తను కూడా నన్ను గట్టిగా వాటేసుకుంది. ఇద్దరం కాసేపు అలా ఉండిపోయాం. లేచి దెబ్బలేమైనా తగిలాయేమో అని చూశాను. నాకు చిన్నగా అక్కడక్కడ చీరుకుపోయాయి. తనకు మాత్రం కాలు బెణికింది. ఇద్దరం బ్యాగ్లో ఉన్న బట్టలు తీసి గాయాలు క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంది సావిత్రి. వాళ్లకు కాల్ చేయడానికి ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. పైకి ఎక్కడానికి దారి ఎక్కడుందో కూడా తెలియదు. ఇక్కడే ఎదురు చూద్దాం, మన వాళ్ళు తప్పకుండా వస్తారు అన్న నా మాటలకి, ఈ రాత్రి ఈ అడవిలో భయంగా ఉంది అంది సావిత్రి. భయమేల ప్రియతమా, ఈ అభయహస్తం ఉండగా అన్న నా మాటలకు తను సిగ్గుపడుతూ చూసింది. ఇప్పుడెలా ఉంది, చాలా నొప్పిగా ఉందా అని అడిగాను. పర్లేదు, నన్ను క్షమించు, నా వల్లే ఇదంతా అని తను కంటి నుండి కన్నీళ్లు జారాయి. మెల్లిగా తనకు దగ్గరగా జరిగాను. తన చేతిలో చేయి వేసి, నువ్వేం బాధపడకు, అయినా ఆ లారీ వాడు రాంగ్ రూట్లో వస్తే నువ్వు మాత్రం ఏం చేస్తావు? తను అలా నా భుజం మీద తలవాల్చింది. ఇద్దరి మధ్య మౌనమే కదులుతుంది, కానీ మనసులు మాత్రం ఏవేవో ఊసలాడుతున్నాయి. కాసేపటికి ఇద్దరిలో ఆకలి మొదలైంది. తనని అక్కడే ఉండమని చెప్పి పక్కన ఏమైనా దొరుకుతాయేమో అని వెతికాను. మా అదృష్టం కొద్దీ కొన్ని పండ్లు దొరికాయి. వాటిని కోసుకొచ్చి తనకు ఇచ్చాను. తను చాలా ఇష్టంగా తినింది. చాలా రుచిగా ఉన్నాయి తెలుసా అంది సావిత్రి. నీకొకటి చెప్పనా, ప్రతి పండు చెట్టు మీద రుచి లేకుండా ఉంటాయంట. మనం ఏ భావంతో కోస్తే పళ్ళకు ఆ రుచి వస్తుందంట. కోపంతో కోస్తే కారం, ప్రేమతో కోస్తే తీపి, విసుగుగా కోస్తే వగరు, అలా అని అన్నాను. మరి ఈ పళ్ళు చాలా తీయగా ఉన్నాయి, మరి దీని అర్థం ఏంటో అంది సావిత్రి.
మది మోయలేనంత ప్రేమతో కోశారని. నా మాటలకు తను ఇంకా సిగ్గుపడింది. అదేంటి, నేను టమోటో కోసుకురాలేదు కదా, ఇవెక్కడి నుండి వచ్చాయి అన్న నా మాటలకి, టమోటానా, అవెక్కడున్నాయి అంది సావిత్రి. ఇదిగో ఇక్కడున్నాయి అంటూ మందారంలా ఎర్రబడిన తన బుగ్గలు చూపించాను. తను సిగ్గుతో తలదించుకుంది. ఇంతలో చిన్నగా వర్షం మొదలైంది. అసలే చలి, ఆపై వర్షం. తట్టుకోలేకపోయాం. ఇక్కడే ఉంటే రాత్రి గడపడం కష్టం అనుకుంటూ అలా ముందుకు నడిచాను. కొంచెం దూరం నడిచాక దూరంగా ఏదో కట్టడం కనిపించింది. వేగంగా అటువైపు వెళ్ళాము. అది ఒక పాడుబడిన సత్రం. ఇద్దరం అందులోకి వెళ్ళాం. వర్షంలో తడిచి వణికిపోతున్నాం. తన వైపు చూశాను. నీటి బిందువులతో తడిసిన కలువలాగా ఉంది. తనని అలా చూస్తుంటే మనసు ఎక్కడో గాడి తప్పుతుందో అన్న భయంతో అటువైపు తిరిగాను. ఇంతలో ఒక ఉరుము. తను భయపడి వెనక నుండి నన్ను గట్టిగా హత్తుకుంది. ఒక్క క్షణం ఆకాశంలో కాదు, నాలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. మదిలో ఇంకో వర్షం మొదలైంది. తన వెచ్చని కౌగిలిలో తలదాచుకోమని తొందర పెట్టింది. కానీ మతి హద్దులు గుర్తు చేసింది. తనకు దూరంగా జరిగాను. తను కూడా సర్దుకుంది. ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూడలేక తలదించుకున్నాం. ఇలాగే ఉంటే చలికి కష్టమని చెప్పి సత్రంలో మూలకు ఉన్న కట్టెలు కొన్ని తెచ్చి నా దగ్గర ఉన్న లైటర్తో వెలిగించాను. ఇద్దరం మంట చుట్టూ చేరి చలి కాచుకున్నాం. ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మా గతాలు పంచుకున్నాం, జ్ఞాపకాలు పెంచుకున్నాం, ఆనందాలు అల్లుకున్నాం. ఇద్దరి వ్యక్తిత్వాలు చాలా వరకు ఒకటే అని అర్థమైంది. తెలియకుండానే తనతో మాట్లాడుతూ ప్రేమలో పడిపోయాను. రాత్రంతా చాలా వరకు అలా ఊసులాడుతూనే ఉన్నాం. ఎప్పుడు పడుకున్నామో కూడా తెలీదు. మేము లేచేసరికి వర్షం తగ్గింది. మేము కింద పడిన చోటుకు మా మిత్రులు వచ్చి ఉంటారు అనిపించి అటు బయలుదేరాం. కానీ తనకు నా మనసులో మాట చెప్పాలని అనిపించింది. ఎందుకంటే మళ్ళీ చెప్పే సమయం వస్తుందో రాదో అన్న భయం. అందుకే ధైర్యం చేసి తనకు చెప్పేశా. సావిత్రి, ఎందుకో తెలీదు, నిన్ను చూడగానే నచ్చేశావు. కళ్ళతో చూసే నాకు మనసుతో ఎలా చూడాలో నేర్పింది నువ్వే. పసిపాప లాంటి నీ నవ్వు నన్ను కొన్ని వేల సార్లు ప్రేమలో ముంచేసింది. నీతో పంచుకున్న ఊసులు నన్ను నాకే కొత్తగా పరిచయం చేశాయి. నీతో కలగా మొదలైన ఈ ప్రయాణం కలకాలం చేయాలని ఉంది. నాతో కలిసి నడుస్తావా? విల్ యు మ్యారీ మీ అన్న నా ప్రపోజ్కి అని నా చేతిలో ఉంగరాన్ని తీసి తనకి ప్రపోజ్ చేశా. నా ప్రపోజ్కి తను సమాధానం చెప్పలేదు. తల వంచుకుంది. తనకు నేను నచ్చలేదేమో అని మౌనంగా నిలబడ్డాను. ప్రేమించడం దాకే నా చేతుల్లో ఉంది. ప్రేమించబడడం తన ఇష్టమే కదా అని మనసుకు సర్ది చెబుతుండగా తను వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. నిన్ను ఇప్పుడు కాదు రిషి, మన కాలేజీ రోజుల్లోనే ప్రేమించాను. కానీ నువ్వెప్పుడు నన్ను చూసేవాడివి కాదు. తర్వాత ఇద్దరం దూరంగా వెళ్ళిపోయాం. మళ్ళీ ఇన్ని రోజులకు హారిక ద్వారా నువ్వు సాయి ఫ్రెండ్ అని తెలుసుకొని ఇలా నీతో రావడం కోసమే టూర్కి ఒప్పుకున్నాను. ఐ లవ్ యూ టూ రిషి అంది సావిత్రి. ఎంత మోసం, ఇప్పటిదాకా చెప్పలేదు. ఎంతైనా పేరు నిలబెట్టావు, మహానటివి కదా అంటూ నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాను. తను నాలో ఇంకా ఒదిగిపోయింది. మేఘాల్లో తేలిపోయినట్టుంది. ఇద్దరం అలాగే ఉండిపోయాం. తర్వాత దగ్గరకు తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టాను. సంతోషంగా నడుచుకుంటూ మేము కింద పడిన చోటుకు వెళ్ళాము. దూరం నుండే సాయి, విష్ణు వాళ్ళు కనిపించారు. మేము కనిపించడం లేదు అని ఆందోళన పడుతున్నట్టున్నారు. అరే, మేము ఇక్కడ ఉన్నాం అని దూరం నుండి అరుస్తూ దగ్గరకు వెళ్ళాము. కానీ వాడు మా వైపు తిరిగి చూడలేదు. కింద చూస్తూ ఏడుస్తున్నాడు. అసలు వాడు ఏం చూస్తున్నాడా అని అటు తిరిగి చూస్తే ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైంది. అక్కడ మేమే, నేను, సావిత్రి విగత జీవులుగా పడి ఉన్నాం.
అంటే మేము చనిపోయామా? రాత్రంతా మేము ఆత్మలుగా కలిసి ఉన్నామా? సావిత్రి వైపు చూశాను. తను కూడా షాక్లోనే ఉంది. ఇద్దరం మా స్నేహితులను గట్టిగా పిలిచాం. ముట్టుకోవడానికి ప్రయత్నించాం, కానీ ఫలితం లేదు. సావిత్రి నన్ను ఇంకా గట్టిగా వాటేసుకుంది. ఆ క్షణం అనిపించింది, ఈ ప్రపంచానికి మేము కనబడటం లేదు, మాకు ఈ ప్రపంచంతో పని లేదు అని. మేమిద్దరం కలిసి పుట్టలేదు, కానీ కలిసి చనిపోయాం. మరణంలో కూడా అమరంగా నిలిచిపోయాం. మా ప్రేమను చూసి గర్వంగా అనిపించింది. మరణమా, మమ్మల్ని మనిషిగా ఓడించావు, కానీ ప్రేమించే మా మనుషుల ముందు నువ్వు ఓడిపోయావు అని మనసులో అనుకున్నా. ప్రేమ ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు. మా ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైనా చివరకు మా ప్రేమలో మేమిద్దరం గెలిచాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.